వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీటీడీ కళ్యాణ మండపం రోడ్డును ఆక్రమించి అక్రమ అపార్ట్మెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయని సిపిఎం నాయకుడు శంకర్రావు ఆరోపించారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయల అవినీతి తీసుకొని అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. రోడ్డు కాలువను ఆక్రమించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఏసీబీతో దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ కళ్యాణ మండపం రోడ్డుకి 50 అడుగులు వెడల్పు గల రోడ్ని కప్పేసి ఈరోజు రోడ్లు పూర్తి కప్పేశారు. ఈ రోడ్డు కప్పడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఈ రోడ్లు కూడా కాంక్రీట్ వేసి దీన్ని కూడా ఆక్రమణకి చేశారు. ఎందుకంటే ఈరోజు అపార్ట్మెంట్ ఉన్నోళ్ళు కానీ లేదు కమర్షియల్కి ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ బైకులు పెట్టుకోవడానికి, కార్లు పెట్టుకోవడానికి ఈరోజు మున్సిపాలిటీ దీనికి కూడా అనుమతి ఇచ్చిందా అంటే మున్సిపాలిటీ రోడ్డు తను కాంక్రీట్ వేసి వాహనాలు పెట్టుకోవడానికి పెట్టినట్టున్నారు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే అసలు మున్సిపాలిటీ అధికారులు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ కమిషనర్లు కానీ ఎన్ని లక్షలు పుచ్చుకున్నారు. ఎన్ని లక్షలు పుచ్చుకుంటే ఇంత దారుణంగా రోడ్ని కబ్జా చేస్తే మీ కళ్ళు పోయాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము. కమిషనర్కి నేను 2 సార్లు చెప్పాను, ఈ రోడ్డు కబ్జా అయింది, ఇది చాలా అన్యాయం అయింది, రోడ్డు చిన్నదవుద్ది, టీటీడీ కళ్యాణ మండపం ఉంది, పెళ్ళిళ్ళు అవుతాయి, వాహనాలు వస్తాయి, ఈ ఎంత రద్దీగా రోడ్లో కబ్జా చేస్తే మీరు ఏం చేస్తున్నారు? నార్మల్స్ భిన్నంగా కట్టారు, దీన్ని వెంటనే పగలగొట్టారు, లోపలికి కోర్టుకు వెళ్తాం. అలాగే ఈరోజు ఏసీబీ అధికారులు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అధికారులు పట్టుకోవడం కాదు, ఏసీబీ అధికారులు బొబ్బుల్లో జరుగుతున్నటువంటి అన్ని రకాల ఉల్లంఘనల మీద మీరు దర్యాప్తు జరిపి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని. కాకినాడ జిల్లా తాళరేవు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విద్యుత్ అంతరాయం కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ తరచూ నిలిచిపోతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనరేటర్ లేదా పూర్తి స్థాయి ఇన్వర్టర్ సౌకర్యం లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు గంటలు తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చే మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. నిరాటంకంగా రిజిస్ట్రేషన్లను జరిగే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అవునండి, పౌరచ్చి వరకు ఆగమన్నారు. రోజు రిజిస్ట్రేషన్ ఆగిపోయి అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పవర్ కట్ వల్లండి. ఇప్పటికే సుమారు ఎంత వరకు పూర్తి అవునండి? వచ్చి ఈ రోజు 2 రిజిస్ట్రేషన్ ఇంతవరకు మనకి లోన్ అంతా సదుపాయంగానే ఉందండి. ఆల్రెడీ ఇచ్చిందండి, ఏసీ ఇచ్చింది మనకి. సంబంధించిన బ్యాటరీస్ డౌన్ అయిపోయినాయి. బ్యాటరీస్ ఉన్నాయి, అందులో ఒక బ్యాటరీ డౌన్ అవడం వల్ల మనకి పనిచేయడం లేదు. బ్యాటరీలు గవర్నమెంట్ ఇచ్చిన బ్యాటరీస్ ప్రజెంట్ ఒక బ్యాటరీ మనకి డౌన్ లో ఉంది, దాని వల్ల బ్యాటరీస్ పనిచేయడం లేదు. దాని తర్వాత ఇంకా కరెంటు ఈ విధంగా తీస్తున్నారు కదా. అంటే అండి సమ్మర్ లోనే బాగా ఎక్కువగా ఉంటుంది పవర్ కట్ అనేది. మహిళలపై నేరాలు నివారణ, రక్షణ మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఎమిగనూరులోని వెంకటాపురం కాలనీలో మీ రక్షణ మా బాధ్యత పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మహిళలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెరిగితేనే నేరాలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. చదువుకునేటువంటి ఆడకూతురైనా మన ఆడబిడ్డైనా ఎవరైనా బయటికి పోతే అర్ధరాత్రి స్వతంత్రంగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం అనే దేశంలో మహానుభావులు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మన ఆడకూతురు ఇంట్లో వెలిగిపోతే మన దేశం వెలిగిపోయేటువంటి పరిస్థితి. రోజు మహిళలకు ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రపంచంలో ఈరోజు మీకున్న గుణాల్లో కానీ, ఎందుకంటే ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పోలీస్ ఆఫీసర్లను కూడా ఈరోజు పోస్టింగ్స్ ఇచ్చి జిల్లాలో డిఎస్పీ గారు చాలా చక్కగా అన్ని అంశాలని కవర్ చేస్తూ ప్రసంగించారు. బట్
చాలా పాయింట్స్ చెప్పారు కాబట్టి మీకు ఒకేసారి అవి అర్థం చేసుకొని ఒకేసారి అవన్నీ మనసులో పెట్టుకోవడానికి కష్టం ఉంటుంది. సో జిల్లా ఎస్పీగా, పోలీస్ డిపార్ట్మెంట్ జిల్లా ఎస్పీగా కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్పాలని, మీకు భరోసా ఇవ్వాలని. వచ్చిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే మీ పనులన్నీ మానుకుని మా కోసం వచ్చారు. అలాగే అదే విధంగా మేము చెప్పే అంశాలను దృష్టిలో పెట్టుకుని అవి పాటిస్తూ కూడా ఈ సభను జయప్రదం చేస్తారని. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కాంగ్రెస్ నాయకుడు మువ్వల సీఎం చంద్రబాబు జనాభా పెంపుపై చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. 3వ బిడ్డకు 5 లక్షలు, 4వ బిడ్డకు 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనే పేద కుటుంబాలు ముందుకు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షలాది మంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని, ముందు వారికి ఉద్యోగాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని, అలాగే జిల్లా అధికార ప్రతినిధిని. ఈ మధ్య కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరసన్నపేట ప్రజావేదిక సభలో మాట్లాడుతూ, మరి కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు నిరుద్యోగులు, ఉద్యోగాలు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఆ ఇళ్లలో ఇంత పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను చూసి బాధపడుతూ ఆ కాలాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. మరి వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించలేదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా పిల్లలను కనండి అనడంలో ఎంతవరకు సమంజసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ఉంది. మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేయండి, అంతేగాని పిల్లలు కనేసి ఆ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే పిల్లలు ఉద్యోగాలు లేక, సద్యోగాలు లేక, చదువు సంఖ్యలు లేక ముగ్గురేసి 4 కనండి, మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఇలాగా ఆశ చూపించి వాళ్ళని మరీ నీచమైనటువంటి పరిస్థితికి దిగజార్చుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను వేడుకుంటా ఉన్నాను. నేను ఇచ్చిన సూచన సలహాలు మీరు చిత్తశుద్ధి ఉంటే పాటించండి. బొబ్బిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని, అలాగే జిల్లా అధికార ప్రతినిధిని. ఈ మధ్య కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు మార్కాపురం జిల్లా కనిగిరి అగ్నిమాపక కేంద్రం, ఏపీఎస్ఆర్టీసీ సంయుక్తంగా ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ సిబ్బంది ఫైర్ ఎక్స్టింక్షన్స్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని అధికారులు హెచ్చరిస్తూ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సేమ్ అర్థం మన కారులో కూడా అట్లా క్లియర్ చేస్తున్నప్పుడు అది మన వ్యాపారం ఏంటి కాదు మొత్తం మన ఇంజన్ ఆన్ చేసినా కానీ ఫోన్ యూజ్ చేసినా కానీ అది మనకి స్పార్క్ కలిగి చేరిపోయే అవకాశం. వాళ్ళకి చెప్పాలి, విండోస్ ఓపెన్ చేయమని చెప్పండి. విండోస్ ఓపెన్ చేస్తే వ్యాపారం ఏంటి జరిగేస్తే మనము యూజ్ చేసుకొని ఫోన్ మాట్లాడతాం. ఎందుకనేది దీనివల్ల సపోజ్ మనకి ఫైర్ అవుతుంది, మన ఫ్యూయల్ చేసినప్పుడు బ్యాడ్ లక్ కూడా మనకి ఎస్టిమేషన్. దీన్ని రీసీట్ అంటారు, దీనికి నార్మల్ డయాక్సిన్ బ్రేకెట్ పౌడర్. ఇది మ్యాక్సిమం మనం ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. స్క్వీజింగ్ అన్నమాట, తీసేసి బ్రేకెట్ తీసేసి మనకి ఎంత కావాలంటే సీట్ ఆఫ్ డైరెక్షన్ దగ్గర తీసుకెళ్ళి జనరల్ ఇట్లయితే బయట తీసేసి మనము ఈ పాయింట్ ఎక్కడైతే ఫైర్ అవుతుందో ఆ బయట తీసేసి ఈ స్పీచ్ చేయడం, ప్రెస్ చేస్తే దానికి పౌడర్ వచ్చేసి పైన ఆపేస్తాం. మనం బిఫోర్ వాడే ముందు దీనికి లీడింగ్ చెక్ చేసుకోవాలి. రీడింగ్ వర్కింగ్లో రీడింగ్ అనేది ఇక్కడ నుంచి గ్రీన్ వరకు ఉంటే ప్రెజర్తో ఉన్నట్టు పనిచేస్తుంది. దాని ఎప్పుడైతే ఇది రెడ్తో కూర్చుందో అది పని లేకపోతే మనం స్టాటిక్.
ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో దళిత క్రైస్తవులు ముస్లింలపై జరుగుతున్న దాడులకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత నల్లకట్ల స్వామిదాస్ దళిత క్రైస్తవులపై దాడులను ఖండిస్తూ మత స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజ్యాంగం దళితులపై జరుగుతున్నటువంటి దాడులు దళిత క్రైస్తవుల్ని ఎస్సీల్లో చేర్పించాలని, అదేవిధంగా ఈరోజు ఎవరైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గా ఆంధ్రప్రదేశ్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు అదేవిధంగా ముస్లిం మతంలోకి మారిపోతే వారి రిజర్వేషన్లు తీసివేస్తాం అనేది ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. దాన్ని రద్దు చేస్తామని ఇప్పటికే 3 సార్లు శాసనసభలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 సార్లు తీర్మానాలు చేశారు. అసెంబ్లీలో ఆ రోజు తీర్మానం చేశాం. తీర్మానం చేసిన దాన్ని ఈరోజు మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఉమ్మడి మేనిఫెస్టోలో దళిత క్రైస్తవులు ఎస్సీలో చేస్తామని. ఏమవుతుంది? మీ డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ఉంటే కుల వివక్షతని మత వివక్షతని రెచ్చగొడతా ఉంటే కనీసం మీరు చర్యలు లేవు, నోరు మెదపరు, ఎవరో మాట్లాడరు, హోమ్ మినిస్టర్ మాట్లాడరు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని మేము తెలియజెప్పినా కానీ మీ యొక్క మంత్రులు కానీ ఈ యొక్క పరిపాలకులు ఎవరు కూడా మాట్లాడుతున్నా వారిని మరి వేరే విధంగా వేరే అగ్రవర్ణాలతో కలుపుకొని చూస్తున్నారా? లేదు, వివక్షకు గురి చేస్తా ఉన్నారు. ఆ వివక్షకు గురవుతున్నారు కాబట్టి ఈరోజు దళిత క్రైస్తవులు ఉద్యమిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర దళితులపై జరుగుతున్నటువంటి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తోటపేట గ్రామంలో నెలకొన్న వివాదాలపై తహసీల్దార్ కార్యాలయంలో శాంతి సమావేశం నిర్వహించారు. సిఐ చైతన్య కృష్ణ ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. చిన్న సమస్యలను పెద్ద గొడవలుగా మార్చి వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఇరుపక్షాలకు చెందిన 20 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారని తెలిపారు. జీరో క్రైమ్ రేట్ లేదంటే మేమేం చేయలేమని మేము ఎప్పటిలాగా ఎలాగ ఉంటుంది సార్. ఏంటంటే సార్ ఇప్పుడు ఎలా ఉంది కదా, ఇప్పుడు 4 సార్లు పెట్టాం సార్, 4 సార్లు పెట్టాం. ఎలా ఉందంటే వస్తున్నారు ఎంటున్నారు చేపడితే వెళ్ళిపోతున్నారు. ఉన్న ప్రజల మంచి జీరో క్రైమ్ రేట్ లేదంటే మేమేం చేయలేమని మేము ఎప్పటిలాగా ఎలాగ ఉంటుంది సార్. ఏంటంటే సార్ ఇప్పుడు ఎలా ఉంది కదా, ఇప్పుడు 4 సార్లు పెట్టాం సార్, 4 సార్లు పెట్టాం. ఎలా ఉందంటే వస్తున్నారు ఎంటున్నారు చేపడితే వెళ్ళిపోతున్నారు. సాటర్డే పెడతాం. సాటర్డే మార్నింగ్ ఉదయం 10 గంటలకి ఇటుపక్క 15 మంది వరకు కానీ 15 మంది వరకు కానీ సార్ ఒకసారి నీట్గా మీరు ఒకసారి నోట్ చేసుకోండి సార్. వాళ్ళ వరకు 15 వరకు దానికి వెలి అనే పేరు పెట్టి మన మిత్రులు సోషల్ మీడియాలోనే అలాగా ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో నాటడం జరిగింది. ఆ రోజే నేను చాలా వరకు క్లారిటీ ఇచ్చాను. సిఐ చైతన్య కృష్ణ గారు కూడా వచ్చి ఉన్నారు, ఎస్ఐ గారు, అలాగే ఎంపీడీఓ గారు, ఐసిడిఎస్ అండ్ సోషల్ వారు చెప్పాల్సిన వారు చెప్పారు. ఇవన్నీ మీకు మొన్ననే చెప్పాను. ఒక దారి సమస్య, వ్యక్తిగత సమస్యల గురించి ఇక్కడ వరకు వెళ్ళింది. ఇదివరకులాగా 5 సిట్టింగ్లు అయినాయి, ఇది ఒక సిట్టింగ్ అని వారు అనుకుంటే మాత్రం అది తప్పు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే కొంతవరకే మేము బ్రతిమాలగలం. తహసీల్దార్ గారిని ఆధిపత్యపూర్ వీళ్ళు ఎదరకం చేసినప్పుడు ఎవరికో ఫైన్ వేసారట. అదిగో అప్పుడు ఆ ఫైన్ వేసినా అని వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టకూడదు. ఇట్లాగా ఇరు వర్గాల మధ్య ఆధిపత్యం అంటే ప్రికాషన్. మీకు తెలుసు, బైండ్ ఓవర్ అనేది అదేం కేసు కాదు. ప్రికాషన్గా ఒక మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గా నాకు ప్రపోజల్ పంపించారు ఎస్ఐ గారు. 107 పెడుతున్నాను, అది ఇచ్చి పోలీసు వారి దగ్గర ఒకటి నా దగ్గర పెట్టుకుంటాం. సాటర్డే వీరందరూ కలిసి ఎవరైతే ఈ 15 మంది ఆ 15 మంది ఉన్నారో వారు గ్రామంలో సామాజిక భవనంలో జస్ట్ గెట్ టుగెదర్ ఒక స్నాక్స్. మార్కాపురం జిల్లా కనగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు తెలుగు యువత నాయకుడు
అచ్చాల రవి ఆధ్వర్యంలో యోగా సాధన చేస్తున్న విద్యార్థులకు వాటర్ పార్కులో ఉచిత ప్రవేశం కల్పించారు. కనిగిరి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్విమ్మింగ్ పూల్లో ఆటలు వినోద కార్యక్రమాలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అచ్చాల రవికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన బంగారు కిరీటం తాకట్టు పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. 2025లో వృద్ధ దంపతులు మాటూరి సుబ్బారావు లక్ష్మీ కుమారి సమర్పించిన 461 గ్రాముల కిరీటాన్ని దేవస్థానం కమిటీ సభ్యులు మార్వాడి దుకాణంలో 38 లక్షలకు తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ₹1 కోటి పైగా విలువలు చేసే కిరీటాన్ని స్వామివారికి అలంకరించకుండా తాకట్టు పెట్టడంపై దాత కుటుంబం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రాములతో తయారు చేయించా. దానికి తగ్గ రాళ్ళు వేయించి 7 గోపురాల్లాగా చేయించారు. 7 కొండలు వస్తావు కనుక 7 మెయిన్ రాళ్ళు పెద్ద రాళ్ళు వేయించా. నేను మేళతాళాలతో వెళ్ళి సమర్పించా గుడికి. సమర్పిస్తే ఏప్రిల్ 26 తారీఖు నుంచి అది గుడికంటే తిప్పుతున్నాడు, చూపెట్టడు. కొన్నాళ్ళు కరూర్ వైస్ బ్యాంకులో ఉందన్నాడు లాకర్లో. తర్వాత ఇండియన్ బ్యాంక్ లాకర్లో ఉందన్నాడు. ఒక మాట ఎక్కడం లేదు. తీసుకెళ్ళి చూపిస్తాను. నేను వెళ్ళలేను, తీసుకెళ్ళి చూపిస్తాన్నాడు. వెళ్ళా ఇంటికి, గుడికి వెళ్ళి కలిశాడు. అదిగో ఇదిగో ఉంటున్నాడు. 4-5 రోజులు చూపిస్తాడు. అసలు ఇక ఫోన్ ఎత్తడం లేదు. 7 అంతస్తులుగా ఈ రాళ్లతో ఇచ్చాము. 7 రాళ్ళు పెట్టి 7 గోపురాలు పెట్టి చుట్టాలందరినీ పిలిచాము. కిరీటాన్ని ఊరేగించాము. ఆ అమ్మవార్లకి అయ్యగారికి అలంకరించాము. చుట్టాలందరూ కూడా వచ్చి ఈ వయసులో బంగారు కిరీటం ఇచ్చారు. చాలా సంతోషం. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం, కానీ ఆయన తాకట్టు పెట్టుకోమనో అమ్ముకోమని మేము ఇవ్వలేదు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున కిరీటం పెడతాము, భోజనాలు పెడతాము, కిరీటం పెడతాము అన్నాడు. మాకు కూడా మమ్మల్ని కూడా భోజనానికి రమ్మంటే మేము రాలేమన్నాము. అందుకని మాకు క్యారేజీ కూడా పంపేవాడు. శ్రవణ నక్షత్రం రోజున పండగలప్పుడు పెడతాము, శ్రవణ నక్షత్రం రోజున పెడతాము, మీ గోత్రనామాలతో పూజలు చేస్తాము, అన్ని ఒప్పందం పెట్టుకునే ఇచ్చాము మేము. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామాన్ని డ్రగ్స్ రహిత గ్రామంగా రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక తనిఖీలు డ్రగ్స్ టెస్టుల్లో ఎలాంటి మత్తు పదార్థాల వినియోగం గుర్తించబడకపోవడంతో ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా పోలీసులు సైబర్ నేరాలు, మహిళల భద్రత, హెల్మెట్ వినియోగం, డ్రగ్స్ దుష్ప్రచార భావాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నేను బాధ్యత కలిగిన పౌరునిగా మరియు కొమ్మిరెడ్డిపల్లి గ్రామ నివాసిగా మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాలు లేని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి నా వంతు
బాధ్యతను నిర్వర్తించేందుకు కట్టుబడి ఉన్నాను. అలాగే నా జీవితంలో ఎప్పటికీ మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాలు వాడనని ప్రమాణం చేస్తున్నాను. నేను నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పరిచయస్తులకు ఎటువంటి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగించకూడదని సూచిస్తాను. నేను నా గ్రామం, నా సమాజాన్ని మాదక ద్రవ్యాల వినియోగం నుండి రక్షించుటకు ప్రయత్నిస్తానని, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1970 గురించి అవగాహన, చైతన్యం కలిగిస్తూ మాదక ద్రవ్యాల నివారణకు నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో భరతమాత సాక్షిగా, నా ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విద్యుత్ అంతరాయం తీవ్రంగా కొనసాగుతోంది. పలు చోట్ల వోల్టేజ్ హెచ్చుతగ్గులతో ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు వంటి గృహ పరికరాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పెంకేపేటలో టీడీపీ కార్యకర్తల ఇళ్లలో మాత్రం విద్యుత్ ఉండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. అధికంగా ఏసీల వినియోగం కారణంగా సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పెరిగి సమస్యలు తలెత్తుతున్నాయని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. ఇది కూడా అక్కడికి ఇచ్చామన్నారు, ఏది మాది కూడా ఇచ్చామన్నారు. అవును, ఇది ఎన్ని 5 ఇల్లు కూడా ట్రాన్స్పోర్ట్ సరిపోదు. ఆ లోడింగ్ ప్రతి ఇంటికి ఏసీ లోడ్ ఎక్కువైపోతుంది కదా మనకి. ఇది ప్రైమ్ టైం. అది కూడా చూడాలంటే ఒక రోజు పోయింది, రెండో రోజు అదే మళ్ళీ నువ్వు చెప్పింది మెయిన్ రోడ్ సబ్ ట్రాన్స్ఫర్ ఉన్నాయి, మెయిన్ ట్రాన్స్ఫర్ ఉన్నాయి. ఆ సబ్ ఉంది కదా, నాకు మెయిన్ ఉండాలి. ఒకసారి మార్చలేదు, 3 రోజులు మార్చలేదు. ఇంకా మార్కాపురం జిల్లా కనిగిరిలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సహజ సిద్ధ అందాలతో ప్రసిద్ధి చెందిన దొరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా ఎంపీ మాకుంట శ్రీనివాసరెడ్డికి చూపిస్తూ వివరించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎమ్మెల్యే ఉగ్రగారి పట్టుదల ప్రజలను ఆకట్టుకుంటోంది. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పురుటిపెంట ఎస్సీ కాలనీలో నెల రోజులుగా త్రాగునీరు సమస్య తీవ్రంగా ఉందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దాహం కేకలు వినిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మండల బీజేపీ అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు కాలనీని సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈరోజు గజపతినగరం మండలంలోని పురుటిపెంట గ్రామంలో ఎస్సీ కాలనీలోని గత 35 రోజుల నుంచి ఇక్కడికి వాటర్ రావట్లేదని
ఆ మోటార్ ప్రతిసారి రిపేర్ రావడం, చిన్నపిల్లలు అందరూ కూడా మంచినీళ్ళు తెచ్చుకోవడానికి 1 కిలోమీటర్ దూరం వెళ్ళవలసి వస్తుంది ఈ ఎండాకాలంలోనే. అందువల్ల మా బీజేపీ పార్టీ తరఫున ఇక్కడికి కూటమి తరఫున ఇక్కడికి వచ్చి ఈ ప్రజల సమస్య తెలుసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. దయించి అధికారులు ఈ టైంలో మీరు ఇలా నిర్లక్ష్య ధోరణి వహించడం ఏమాత్రం పద్ధతి కాదు. నేను ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై. నమస్కారం. ఈరోజు గజపతినగరం మండలం భారతీయ జనతా పార్టీ, గజపతినగర్లో భారతీయ జనతా పార్టీ మొత్తం మరి కార్యకర్తలతోనండి, మా మండల అధ్యక్షతోనండి, నేను జిల్లా ఉపాధ్యక్షుడిని. మరి ఈరోజు గజపతినగర్లో గల మండలంలో గల పొరుటిపెంట ఎస్సీ కాలనీ, ఈ యొక్క ఎస్సీ కాలనీలో సుమారు పల్నాడు జిల్లా చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పసుమర్రు గ్రామంలో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 54 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గంజాయి వినియోగం, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ ఊర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఉంటారో, సర్పంచ్ ఉంటారో, దేనికి ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి గొడవల్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేసుకోవాలని ఈ సందర్భంగా మనం కోరుతున్నాం. ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇప్పుడు గత 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, అంటే లాస్ట్ 5 ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయినటువంటి కేసుల్లో, అందువల్ల మీరు గంజాయి అమ్మేటువంటి వ్యక్తుల్ని, గంజాయి సరఫరా చేసే వ్యక్తుల్ని, గంజాయి వాడేటువంటి వ్యక్తుల యొక్క సమాచారం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలీసులే చేయాలంటే అది అయ్యే పని కాదు. మీరు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారో, మీరు ఎస్ఐ గారికి నంబర్కి మీరు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 112 కొడితే చాలు. 2 వీలర్ తీస్తే, బండి తీస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. మీ కుటుంబ అవసరం కోసం అది వాడండి. ఖచ్చితంగా లోకల్ ఎస్ఐ గారికి కానీ సమాచారం ఇచ్చి మీ ఊరంతా ప్రశాంతంగా అకమింగ్ ఎలక్షన్లో ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు కూడా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా పోలీస్ శాఖ తరఫున నిర్మల్ జిల్లాలో తీవ్ర ఎండల కారణంగా కడం ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజ్కు చేరువైంది. పూర్తిస్థాయి 700 అడుగులు ఉండగా ప్రస్తుతం 678.900 అడుగులకే నీరు నిల్వ ఉంది. కడం ప్రాజెక్టు ద్వారా సుమారు 68,000 ఎకరాలకు సాగునీరు అందుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలానికి ముందే ఎడమ కాలువ మరమ్మతులు పూర్తి చేసి 2 పంటలను సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.